నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. రేషన్ పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 3 నెలలకు సరిపడా రేషన్ బియ్యం లబ్ధిదారులకు ఇచ్చేందుకు డిసైడ్ అయింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యం ఏప్రిల్ నెలలోనే పంపిణీ జరిగేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్ర పౌర సరఫరాల శాఖ లేఖలు రాసింది. మార్చి మొదటి వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ డిసిషన్ తీసుకుంది. ఇక దేశవ్యాప్తంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఒక్కో లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల చొప్పున ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఫుడ్ సెక్యూరిటీ కార్డుల సంఖ్య సైతం పెరిగింది. సుమారు 1 కోటికి పైగా కార్డులు ఉన్నాయి. ఒకేసారి 3 నెలలకు సరిపడా కోటా ఇవ్వాలని కేంద్రం సూచించడంతో ఆ మేరకు సరిపడా బియ్యం కోటా నిల్వలు సాధ్యాలను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తుంది. అయితే అటు ఆంధ్రప్రదేశ్లోనూ రేషన్ కార్డుల సంఖ్య 1,46,00,000 పైగా ఉండగా 4,30,00,000 మంది లబ్ధిదారులు అయితే మాత్రం దీని ద్వారా బెనిఫిట్ పొందుతున్నారు. వీరికి కూడా 3 నెలల సంబంధించిన రేషన్ సరుకులు అందనున్నాయి. ఇలా ఒకేసారి 3 నెలల కోటా పంపిణీ చేయాలని కేంద్రం ప్లాన్ చేస్తుండగా గత అనుభవాల దృష్ట్యా అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. గతేడాది వర్షాకాలంలో ఒకేసారి 3 నెలల బియ్యం పంపిణీ చేశారు. అప్పుడు ఇటు లబ్ధిదారులు అటు రేషన్ డీలర్లు అనేక ఇబ్బందులు పడ్డారు. 3 నెలల బియ్యం కోటా ఒకేసారి పంపిణీ చేయడం ద్వారా రవాణా ఛార్జీల ఖర్చు తగ్గనుండడంతో పాటు డీలర్లకు హమాలీ కూలీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ బియ్యం నిల్వ చేసే సామర్థ్యం లేకపోవడంతో అది డీలర్లకు పెద్ద సమస్యగా మారింది. దీనికి తోడు 3 నెలలకు సంబంధించి ఒక్కో లబ్ధిదారుడు 3 సార్లు వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు సర్వర్ సమస్యలతో ఒక్కో కార్డుదారుడికి కనీసం 15 నుండి 20 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సమస్యలపై అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది. ఇలా గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం వర్షాకాలంలో దృష్టిలో పెట్టుకొని వర్షాకాలంలో రవాణా పరంగా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది, తద్వారా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 3 నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి కూడా దేశవ్యాప్తంగా పంపిణీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒకేసారి అయితే మాత్రం రేషన్ షాప్ల దగ్గర ఈ పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఇక ఈసారి వేసవి మండిపోతుండడంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో మార్చిలోనే మొత్తం మే ఏప్రిల్ తలపించేలాగా ఇప్పుడే స్టార్ట్ అవడంతో ఇటు లబ్ధిదారులకు రవాణా పరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది, డీలర్లు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. తద్వారా ముందస్తుగానే లబ్ధిదారులకు ఈ బియ్యం సరఫరా చేస్తే బాగుంటుందనే ఒక నిర్ణయంతో కేంద్రం అయితే మాత్రం ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ విషయానికి వస్తే మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుంది. ఈ పంపిణీ చేసే క్రమంలో మరి సాధ్యాలు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒకవైపు దొడ్డు బియ్యం పంపిణీ చేస్తుంటే ఇటు సన్న బియ్యం నిల్వలు కూడా ఉండాల్సిన సమయం ఉంటుంది. ఇటు కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా ఆ సమయానికి సరైన విధంగా వస్తేనే కేంద్రం నుండి రావాల్సిన నిధులు కూడా దానికి సంబంధించిన డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో 1 కోటికి పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. 3 కోట్లకు పైగా కుటుంబ సభ్యులైతే మాత్రం ఈ రేషన్ సరుకుల ఫలాలను కూడా పొందుతున్నారు. దీంతో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కూడా ఈ రేషన్ బియ్యాన్ని కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాగే 4 కోట్ల పైగా కూడా అక్కడ కుటుంబ సభ్యులు కూడా మొత్తం కూడా లబ్ధి పొందుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ కూడా కార్డులను దృష్టిలో పెట్టుకొని అక్కడ సరఫరా కూడా చేయాల్సిన అవసరం ఉంది. అయితే 3 నెలలకు సంబంధించిన సరఫరా విషయంలో మాత్రం కొన్ని సమస్యలు కూడా గతంలో వెంటాడుతున్నాయి. ఈసారి కూడా చాలా అంశాలు కూడా ప్రభావితం అవుతున్నాయి. ఒకటి, డీలర్లకైతే మాత్రం ప్లస్ ఏంటంటే హమాలీ ఛార్జీ ఒకేసారి అవుతుంది. 3 నెలలకు సంబంధించినది ఒకే నెలలో ఇవ్వడంతో మెయింటెనెన్స్ కూడా ఖర్చు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా వేరే పనులు కూడా చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం కూడా ఉంటుంది. ఇదే సందర్భంలో లబ్ధిదారులకు కూడా ఊకే ప్రతి నెల ఉచ్చుడుపోడు కంటే ముందు ఒకేసారి తీసుకుంటే వాళ్ళకు కూడా ఒకేసారి తీసుకున్నట్టు ఉంటుంది. అలా లబ్ధిదారులకు కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడ రేషన్ డీలర్లకైతే మాత్రం ఒక 2 రకాల పెద్ద సమస్యలు కూడా వస్తున్నాయి. ఒకటి ఏంటంటే నిల్వ అనేది సమస్యగా మారిపోయింది. ఇటు నిల్వ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి 3 నెలలకు సంబంధించిన సరఫరా అంటే దానికి సంబంధించిన సరుకుల్ని దాయాలంటే మాత్రం ఆ ధాన్యాన్ని దాయాలంటే మాత్రం చాలా ప్లేస్తో కూడుకున్న పని. దాన్ని దాయడానికి చాలా ఒక స్థలం కావాల్సిన అవసరం ఉంటుంది. అదనంగా భారం పడే అవకాశం ఉంటుంది. సరే, ఇదొక సమస్య అయితే రెండో సమస్య అయితే మాత్రం ఈ బయోమెట్రిక్ సమస్య.
3 నెలలకు సంబంధించిన బియ్యం ఇచ్చే కోణంలో ఒక్కొక్కరికి ఇట్లా తంబు పెట్టే సమయంలో మాత్రం 3 నెలలకు సంబంధించిన తంబులు తీసుకోవడం కూడా చాలా సమయం పడుతుంది. ఇదే సమయంలో సర్వర్ కూడా మొత్తం హ్యాంగ్ అయిపోతుండడంతో చాలామంది క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇటు డీలర్లపై ఒత్తిడి పెరిగిపోతుంది, ఇటు లబ్ధిదారులకు కూడా చికాకు తెప్పిస్తుంది. సో సాఫ్ట్వేర్ లాంటిది కూడా మార్చి అలాగే ఎలాగో కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది కాబట్టి ఒకేసారి 3 నెలలకు సంబంధించిన ఆ తంబు ప్రాసెస్ అయ్యేలోపు అతి తక్కువ సమయంలోనే, అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఎక్కువ సమయం కాకుండా ఇటు డీలర్ కానీ ఇటు లబ్ధిదారుకు కానీ ఇబ్బంది కలగకుండా తక్కువ సమయంలో బయోమెట్రిక్ ప్రాసెస్ అయ్యేలాగా సాంకేతికంగా దాన్ని అప్డేట్ చేస్తే బాగుంటుందని కూడా చర్చ కూడా జరుగుతుంది. గతంలో ఇదే సమస్య వచ్చింది కాబట్టి ఈసారి కూడా అలా చేస్తే బాగుంటుందని కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. మరోవైపు దళారీల సమస్య ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఈసారి పెద్ద ఎత్తున రేషన్ కార్డులు అయితే మాత్రం ఇటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో కూడా వచ్చాయి. ప్రధానంగా 2 రాష్ట్రాల్లోనూ కూడా చాలామంది అయితే మాత్రం అనర్హులకు కూడా రేషన్ కార్డులు వచ్చాయని కూడా విమర్శలు వస్తున్నాయి. ధనవంతులు ఈసారి రేషన్ కార్డు ఫలాలు పొందుతున్నారు, దాంతోపాటు ప్రభుత్వ ఫలాలు పొందుతున్నారు. కానీ ఆ సరుకుల్ని వాళ్ళు వినియోగించట్లేదు, తిరిగి డీలర్ల దగ్గర అమ్మేస్తున్నారు, లేకపోతే ఆ బియ్యం తీసుకెళ్ళి బయట అమ్ముకుంటున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే విజిలెన్స్ సంబంధించిన తనిఖీల్లో భాగంగా దాడుల్లో భాగంగా ఈ విచారణలో ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. ఇటు విజిలెన్స్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు నిఘా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. సన్న బియ్యం అయితే మాత్రం 15 రూపాయల మటుకు కూడా యావరేజ్గా కేజీకి బయట అమ్ముకుంటున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది. సో అంటే అర్హులకు సరైన విధంగా అందాలన్న ఒక ఉద్దేశంతో సన్న బియ్యం అందిస్తుంటే చాలామంది మాత్రం ఈ యొక్క బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ ద్వారా జరుగుతుంది. దళారులు కూడా దీన్ని పెద్ద ఎత్తున దీన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పుడు ఎందుకు వస్తుంది, ఇప్పుడు ఎలా ప్రమాదం జరుగుతుందంటే ఎగ్జాంపుల్ ఒక విషయానికి వస్తే మాత్రం ఒక లబ్ధిదారుడికి యావరేజ్గా నెలకు 6 కేజీలు ఇస్తారు. అంటే 3 నెలలకు సంబంధించిన అయితే మాత్రం మొత్తం 18 కేజీల దాకా వస్తాయి. ఆ మొత్తం ఒకవేళ ఒక కుటుంబ సభ్యులు 4 కనుక ఉంటే మాత్రం ఆ కుటుంబం 3 నెలలకు సంబంధించిన బియ్యం అయితే మాత్రం 72 కేజీల వరకు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 72 కేజీలు అందరూ వాడుకుంటున్నారా లేదంటే మాత్రం ఇప్పటికే సన్న బియ్యం విషయంలో కూడా విమర్శలు వస్తున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ విమర్శలు వస్తున్నాయి. అక్కడ దొడ్డు బియ్యం కూడా వాడట్లేరు, అమ్ముకుంటున్నారు, హోటళ్లకు బయట పిండి లాగా చేసుకుని అమ్ముకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో బ్లాక్ మార్కెట్ తగ్గించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఒక నిజాయితీగా ఒక మంచి ప్రయోజనం చేద్దాం, లబ్ధిదారులకు మేలు కల్పించాలని ప్రభుత్వము సరఫరా చేస్తున్నప్పుడు, పంపిణీ వ్యవస్థ చేస్తున్నప్పుడు కూడా ఇటు లబ్ధిదారులు సహకరించకపోవడంతో వాళ్ళు కూడా బయట అమ్ముకోవడంతో ఇటు దళారులు ఏకంగా ఈసారి పెద్ద టన్నుల కొద్దీ కూడా ఈసారి సన్న బియ్యము బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. తద్వారా వాళ్ళు లాభం పొందే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇదే సందర్భంలో ఇప్పటికైనా పౌర సరఫరాల శాఖ మాత్రం అర్హులను గుర్తించి ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా అనర్హులైతే మాత్రం రేషన్ కార్డులు పొందారో వాళ్ళను కట్ చేయాల్సిన అవసరం ఉందని ఈ మధ్యకాలంలో అధికారులు గుర్తించారు. ఆ విధంగా నిజంగా అనర్హులను ఏరివేస్తే, ఈ కార్డుల నుండి తొలగిస్తే ఈ యొక్క సమస్య కొంచెం తగ్గే అవకాశం ఉందని కూడా చాలామంది కూడా చెప్తున్నారు. మరి ఆ విధంగా ముందడుగేస్తుందా లేకపోతే ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ఎందుకు వచ్చిన గోల్ అని కూడా దీన్ని మళ్ళీ పెండింగ్లో పెట్టే అవకాశం ఉందా లేదా అని మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యాన్ని సరఫరా చేస్తుంది. దాదాపు సన్న బియ్యం కోసమే సంవత్సరానికి 18,000 కోట్లను ఖర్చు చేస్తుందంటే అంత నిధులను కూడా సన్న బియ్యం కోసం ప్రభుత్వం పైన భారం పడుతుంది. ఇలాంటి భారం పడుతున్నా కానీ ప్రభుత్వం అందిస్తుంటే ఇది దుర్వినియోగం అవుతుంది కొంతమంది చేష్టల ద్వారా. ఇటు డీలర్లు కొంతమంది అక్కడికక్కడే కొనుగోలు చేయడం, అలాగే కొంతమంది లబ్ధిదారులు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కూడా దళారులకు అమ్మే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇదే ఇప్పుడు మరి ఒకేసారి 3 నెలలకు సంబంధించింది రావడంతో పెద్ద ఎత్తున ఇదొక మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా పెద్ద దుమారం రేగే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. మరి పౌర సరఫరా శాఖ అధికారులు అలాగే విజిలెన్స్ అధికారులు మరి ఏ పార్టీకి మరి ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారో లేదో తెలియాల్సిన అవసరం అవుతుంది. ఇలా మొత్తానికైతే మాత్రం వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాలకైతే మాత్రం ఒకేసారి ఈసారి బియ్యం పంపిణీ చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వేసవి దృష్ట్యా మాత్రం వచ్చే నెల అంటే ఏప్రిల్, మే, జూన్ వరకు ఈ యొక్క పంపిణీ ఉండబోతున్నట్టు తెలిసింది. ఈ నెల సాధారణంగానే ఎప్పటిలాగే మార్చిలో అయితే మాత్రం యావరేజ్గా 6 కిలోల చొప్పున ఎంతమంది ఉంటే అంత బియ్యం అయితే అందించబోతుంది. ఇక వచ్చే నెల అయితే మాత్రం 3 నెలలకు సంబంధించింది అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించిన ఒకేసారి రేషన్ సరుకులు అయితే మాత్రం ఏప్రిల్లోనే అందే విధంగా
కేంద్రం అయితే నిర్ణయం తీసుకోబోతుంది. మరి ఈ బ్లాక్ కాకుండా మరి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది. అలాగే సన్న బియ్యం అనేది సాధ్యమా లేదా అనేది కూడా ఒక ప్రశ్న కూడా ఉంది. ఎందుకంటే సాధ్యాలు కూడా చూసుకోవాలి, అవన్నీ కూడా ఒకేసారి సరఫరా చేయాలి. 3 నెలలకు సంబంధించిన సన్న బియ్యం ఒకేసారి ఉంచాలంటే మాత్రం ఖర్చుతో కూడుకున్నది. మరి అది అలాగే మరి వాటికి సంబంధించిన మరి నిల్వలు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ వేసవిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం గతంలో వర్షాకాలం లాగా ఈసారి అయితే మాత్రం వేసవి నేపథ్యంలో మాత్రం 3 నెలలకు సంబంధించిన రేషన్ సరుకులను ఒకేసారి ఇవ్వడానికి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నది.